ప్రైజ్ ద లార్డ్. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడైన యేసుక్రీస్తు పునరుత్థానపు నామములో మీరందరూ ప్రభు రాకడ వరకు కదలని వారై స్థిరమైన వారై ఉందురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 112వ కీర్తన 6వ చరణం. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. యేసయ్య వలన తండ్రియగు దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేయబడిన వారలారా, యేసయ్య మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. నా యేసయ్య శిలువ ప్రేమకు పాత్రులారా, ఈ ఆత్మీయ యాత్రలో పరలోకపు ప్రయాణములో మనమందరము కదలని వారమై స్థిరులైన వారమై ఉండవలెను. అపవాది ఆగడములకు అంతులేని ఈ కడవరి దినములలో మనము నిలిచి ఉన్నాము. నిజమే దైవ జనాంగమా, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, ఆత్మీయులారా, బహు జాగ్రత్త గలవారమై ఉందము, నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉందము. అపవాది తన కుయుక్తి చేత ఆత్మీయుల యొక్క ఆత్మీయ స్థితిని పడగొట్టవలనని కదిలించవలనని బహు ప్రయత్నము చేయుచు ఉన్నాడు. ఏ విధము చేతనైనను నిన్ను భక్తిలో నుండి ఆత్మ సంబంధమైన పరిస్థితిలో నుండి నిన్ను నీ కుటుంబమును నీ కలిగిన సమస్తమును కదిలించ ప్రయత్నము చేయుచు ఉన్నాడు. నీవు పొందిన రక్షణలో నుండి, నీ ప్రార్థనా జీవితములో నుండి, నీ పరిశుద్ధ జీవితములో నుండి, నీ విశ్వాస జీవితములో నుండి, నీవు దేవుని మీద పెట్టుకున్న విశ్వాసమును నమ్మకమును, యేసయ్య మీద నీకున్న ప్రేమను, యేసయ్యను సంతోషపరిచే పరిస్థితిని వాక్యం విని ధ్యానించి అనుసరించి నడిపించబడే ఆ పరిస్థితిని, సంఘ సేవకుల సహవాసములో నుండి నిన్ను కదిలించుటకు అనేక శ్రమలను, శోధనలను, అనారోగ్యపు పరిస్థితులను, అవిశ్వాసపు మాటలను, ఆర్థిక పరిస్థితులను, నిందను, దూషణకరమైన మాటలను, అనుమానపు క్రియలను నీలో కలిగించుటకు ప్రయత్నించుచున్నాడు. జాగ్రత్త సుమీ. క్రీస్తు ప్రేమలో నుండి నీవు వేరు చేయబడకూడదు, ఎడబాపబడకూడదు సుమీ. శ్రమల వలన ఎవడు కదిలించబడకూడదు. అట్టి వారు ఎప్పుడును కదిలించబడరు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎట్టి వారుగా మనం జీవించాలో కూడా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. మనమందరము కదిలించబడకుండునట్లు యేసు రక్తము ద్వారా, బాప్తిస్మము ద్వారా, ఆత్మ ద్వారా నీతిమంతులుగా మార్చబడెదము. నీతిమంతుడు వేరు కదిలించబడదు, నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీతి క్రియలు జరిగించి కదిలించబడకుండా ఉండేదముగాక. యేసయ్య యందు భయభక్తులు గలవారమై ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించు వారమై యథార్థవంతులమై నిలిచి ఉన్నప్పుడు కదిలించబడకుండా ఉండేదము. దేవుని సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును చేయుచు నెరవేర్చుచు కదలక నిరంతరము నిలిచి ఉండేదము. ఇంకను ఆయన వైపు చూచుచు ఆయన అడుగు జాడలలో నడిపించబడుచు ఆయన వైపు గురి నిలుపుకొని ఉందము. ఆయన మన కుడిపార్శ్వమున ఉండి కదిలించబడనీయడు. అంతేగాక మనము క్రీస్తునందు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని ఎదిగిన వారమై, కదలని వారమై, స్థిరమైన వారమై ఆయన సన్నిధిలో నిలిచి ఉండేదము. ఆయన సన్నిధిలో మనం చేసిన ప్రమాణము నష్టము కలిగినను మాట తప్పని వారమై కదిలించబడకుండా ఉండేదము. కదిలించబడని పట్టణములోకి మనము చేర్చబడేదము. యేసయ్య ఎల్లప్పుడూ మనలో ఉండునుగాక. ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు. నీ ప్రజలు ఎప్పటికీ ఎన్నటికీ కదిలించబడకుండా కదలని రాజ్యము కొరకు ప్రయాణము చేయనట్లుగా మీరు కృపదయించుమని ప్రార్థిస్తున్నాం. అపవాది ఏ క్రియల చేత ఆత్మీయుని యొక్క ఆత్మీయ స్థితిని పడగొట్టాలని, కదిలించాలని ప్రయత్నము చేస్తున్నాడు. ప్రభువా, నీ వైపు గురి నిలుపుకొని నీ యందు విశ్వాసము కలిగి నిన్ను సంతోషపెట్టుచు మీ వాక్యానుసారంగా జీవించుచు నీతిమంతులమై యథార్థవంతులమై మీ ఆజ్ఞను అనుసరించి నడుచుకొనుచు ఎల్లప్పుడూ మేము కదిలించబడకుండునట్లుగా, స్థిరమైన వారిగా ప్రభు రాకడ వరకు ఉండునట్లుగా, మీ రాకడలు ఎత్తబడినట్లుగా, యేసయ్య కదలని పట్టణములో మేము చేర్చబడినట్లుగా మీరే కృప దయచేయమని
యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ కదిలించబడకుండా కదలని రాజ్యము కొరకు సిద్ధపడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.